హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ లితికా బ్లాగ్స్. నేను మిస్ శ్రావణి. ఒకరు కామెంట్ అడిగారని చెప్పాను కదా, దానికైతే చెప్తా ఉన్నాను ఎందుకు నేను స్కూల్ మానేయాల్సింది వచ్చిందంటే, యాక్చువల్గా మెయిన్ రీజన్ వచ్చేసి అయితే ఆల్రెడీ అందరికీ తెలిసిందే. ఏపీలో టెట్ అయితే అదే డిఎస్సి నోటిఫికేషన్ అయితే వచ్చింది. నేను యాక్చువల్గా టెట్ క్వాలిఫై కాలేదు. లాస్ట్ టైం రాసినాను 2-3 టైమ్స్. బట్ మేబీ ప్రిపరేషన్ నేను అప్పుడు హార్డ్ వర్క్ ఎప్పుడైతే చేయలేదు. ఎందుకంటే నేను ఎప్పుడు టెట్ రాద్దామనుకున్నా కన్సీవ్ కావడము, పెద్ద పాప చిన్నగా ఉండడము. సెకండ్ టెట్ రాసినప్పుడు చిన్నమ్మాయి. అప్పటికి నేను టెట్ అసలు నిజంగా అది అన్బిలీవబుల్. టెట్ రాసి ఆ రోజు నేను ఈవినింగ్ డెలివరీకి అయితే వెళ్ళాను. అంటే అప్పుడు ఆప్షన్స్ మన చేతిలోనే ఉన్నాయి, ఏ టైంలో పెట్టుకోవాలనేసి. అయితే నాకు ఇచ్చిన డెలివరీ డేట్కి 1 వీక్ బిఫోర్ పెట్టుకున్నా నేను. అదే మేబీ ప్లస్ అయిందేమో. అంటే అట్లీస్ట్ నేను రాసినాననే ఒక నా సాటిస్ఫాక్షన్ అయితే నాకు ఉంది. కానీ 88 మార్క్స్ యాక్చువల్గా మాకు క్వాలిఫై కావాలంటే 90 మార్క్స్ రావాలి. 88 మార్క్స్ వచ్చినాయి అందులో. చాలా ఫీల్ అయ్యాను. అంటే ఎంత కష్టపడి కొంచెం హోప్స్తో ప్రిపరేషన్ చేశాను అంటే మరీ హార్డ్గా చేయలేదు. జస్ట్ ఎంతవరకు చదువుకోగలను, ఏ విధంగా అయితే నేను క్వాలిఫై కాగలననే ఉద్దేశంతో నా మైండ్లోనే ఒక మ్యాప్ అయితే ఊహించుకొని ప్రిపేర్ అయితే అయ్యాను. కానీ బ్యాడ్ లక్, అది క్వాలిఫై అయితే కాలేదు. కాబట్టి టెట్ కోసం అయితే ఫస్ట్ టెట్ ప్రిపరేషన్ నా ఓన్గా అయ్యేసి. ఇప్పుడు కూడా నేను ఒక మిస్టేక్ చేశాను. ఎందుకంటే నేను స్కూల్ డ్రాప్ అయ్యి 2 months అవుతుంది. ఆగస్ట్ నుంచి డ్రాప్ అయ్యాను. ఆగస్టు, సెప్టెంబర్. ఇప్పటికీ ఆన్లైన్ తీసుకోవాల్సింది. కానీ అత్యుత్సాహం, అతి నమ్మకంతో ఏం చదవగలను అనేసి అయితే ప్రిపరేషన్ అయితే చేస్తూ ఉన్నాను. నాకు తెలిసి మేబీ ఇప్పుడు పడిన హార్డ్ వర్క్ నా పాస్ట్లో, అంటే నా ఎడ్యుకేషన్ అయిపోతానే, ఈవెన్ నేను బ్యాంక్ కోచింగ్ తీసుకున్న టైంలో కానీ ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తుంటే ఖచ్చితంగా ఇప్పటికే సక్సెస్ అయ్యి ఒక మంచి పొజిషన్లో ఉండేదాన్ని. అప్పుడు ఏదో నామకే వాస్తే చదవాలన్న తీరున ఏదో వెళ్ళినందుకు చదవాలన్నట్లు చదివింటేనే నా విధంగా దేంట్లో అయినా ది బెస్ట్ ఇచ్చినాను. ఇంకా హార్డ్ వర్క్ చేస్తుంటే ఈరోజు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ లాగా అయితే ఉండేదాన్ని. కానీ టైం ప్రతి ఒక్కటి అందరికీ అన్నీ నేర్పిస్తుంది కదా. ఈవెన్ ఇప్పుడు కూడా చాలానే ఫేస్ చేస్తూ ఉన్నాము. జనాల మాటల్ని కానీ, అంటే సపోర్టివ్ ఉంది ఇంట్లో అయితే. బాగా సపోర్ట్ చేస్తున్నారు. నేను దానికైతే ఫుల్ హ్యాపీ. ఒక్కోసారి సర్టెన్ టైమ్స్లో నేనే వీక్ అయిపోతూ ఉంటాను. అంటే ఏమన్నా రాంగ్ స్టెప్ తీసుకున్నానా, కంటిన్యూ అవ్వాల్సిందేమో, మేబీ ఇప్పుడు సక్సెస్ కాకుంటే వచ్చేది పోగొట్టుకున్నట్టు. కానీ మా ఇంటి నుంచి అయితే టు బి ఫ్యాక్ట్ ఫ్రమ్ మై హస్బెండ్ అసలు ఎంత పాజిటివ్, నీకెందుకు, ఇది కాకుంటే నెక్స్ట్ వేరే లైఫ్, అంతే. లైఫ్ అయితే ఇదైతే మారదు కదా, ఇదే నువ్వు ఇప్పుడు కష్టపడితే ఈ లైఫ్ చాలా బెటర్కి వెళ్తుంది. నీకు అర్థం కావట్లేదు. పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది. నువ్వు ఎంత కష్టపడేది ఇప్పుడు మనకున్న దాంట్లో ఉండాలంటే లైఫ్ లాంగ్ ఇట్లే ఉండొచ్చు. దానికైతే ప్రాబ్లం అయితే ఏం లేదు. కానీ నువ్వు థింక్ చేసేది మనం ఎట్లా ఉన్నాం, దానికి మించి మన ఫ్యూచర్ జనరేషన్స్ ఉండాలని అనుకుంటున్నావు కదా, దానికి బెస్ట్ ఉండాలంటే ఇదే కరెక్ట్ వే. ఏం కాదు, ఎన్ని ప్రాబ్లమ్స్ అన్నా రాని వస్తే నేనున్నా కదా, ధైర్యంగా నేను చూసుకుంటాను కదా అని అయితే చాలా అంటే చాలా ఫుల్ సపోర్టివ్ అయితే ఇస్తూ ఉన్నాడు. దానికి తగ్గట్టు నేను కూడా హార్డ్ వర్క్ చేస్తున్నానని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను ఎంత కష్టపడేది నాకు తెలుసు కదా. నేను చదువుతున్నానా లేదా, టైం వేస్ట్ చేస్తున్నానా, ఇదంతా నాకు తెలుసు. అదే ఎందుకు చెప్తున్నానంటే, నేను స్కూల్ నుంచి సడన్గా మానేసి వచ్చేసినాను. అంటే పిల్లలకి నేను రాను అనే విషయం కూడా నేనైతే ఇంటిమేట్ చేయలేదు. అదొక గిల్ట్ అయితే నాకు ఉంది. అఫ్కోర్స్ మీకంటే పెద్దదాన్నైనా నేనైతే హార్ట్ఫుల్గా మిమ్మల్ని అయితే అపాలజైజ్ అయితే అడుగుతూ ఉన్నాను. నాకు తెలుసు ఇప్పుడు అట్లా సడన్గా వదిలేసి రావడం కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను ఆ విధంగా ఆలోచించుకుంటే ఆల్రెడీ ఇంతకుముందు కూడా
దాని గురించి ఆలోచించి నేను బ్యాక్ స్టెప్ తీసుకున్నాను. వద్దు ఇప్పుడు వెళ్ళిపోతే పిల్లలు ఇదవుతారేమో ఏమో అనేసి అయితే కరెక్టే. కానీ అంటే మరి ఇప్పుడు నాకు పిల్లలున్నారు. మేబీ వాళ్ళ ఫ్యూచర్ మా అమ్మ ఒక ఫెయిల్యూర్ క్యాండిడేట్ అనే ఆలోచన నేను వాళ్ళు కొంచెం అయ్యే టైంకి అట్లీస్ట్ మా అమ్మ ట్రై చేస్తున్నది అని అనిపించుకోవాలని నా డ్రీమ్ అయితే. మేబీ అది ఫెయిల్యూరా సక్సెస్సా నాకైతే తెలియదు. దేవుడు నా ఫేట్ డెస్టినీ ఎట్లుంటే దాన్ని ఫాలో అవుతూ వెళ్ళిపోవడమే. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నా దాంట్లో ఎక్కువ సబ్స్క్రైబర్స్ మా పిల్లలు అంటే మా స్టూడెంట్సే ఉన్నారు. వాళ్ళకి తెలియాలి మేడం ఎందుకు వెళ్ళిపోయింది సడన్గా అనేసి అయితే. నేను మెయిన్ రీజన్ అయితే నేను డిఎస్సికి ప్రిపేర్ అయ్యేవాళ్ళనే ఉద్దేశంతో అయితే డ్రాప్ అయ్యాను. నాకు ఆ ఆలోచన రానికి ఇంకొక రీజన్ అదొక సబ్ క్లాస్ లాగా అన్నమాట. యాక్చువల్గా కొంచెం కాంట్రాస్ట్లో అయితే ఉంది లైఫ్లో. అది త్రూ ఎకనామిక్గా కానీ కొన్ని మేనేజ్మెంట్ నేను రిక్వెస్ట్ చేయడం అది యాక్సెప్ట్ కాకపోవడం కొంచెం ఫీల్ అయినాను అనమాట. అంటే ఎన్ని రోజులు చేసిన హార్డ్ వర్క్ అనేది ఉండదేమో మేబీ. ఎందుకు ఇదేదో ఇక్కడ పడే హార్డ్ వర్క్ ఏదో త్రూ నా లైఫ్లో హార్డ్ వర్క్ చేస్తే మేబీ సక్సెస్ కావచ్చు. 100% ఈ రోజుటి వరకు కూడా నాకైతే నమ్మకం ఉంది. నేను కష్టపడుతున్నా, దేవుడు నాకు సక్సెస్ ఇస్తాడనే నేను అనుకుంటున్నా. నా లైఫ్లో నేను ఎప్పుడు చేయని హార్డ్ వర్క్ ఇప్పుడు ఈ 2 months నుంచి అయితే చేస్తాను. 2 monthsలో ఒక 10 days మాత్రం గివప్ ఇచ్చిన. అంటే కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల పక్కకు వెళ్ళేసి ఊరికి వెళ్ళేసి అయితే 10 days వెళ్ళిపోయింది. మిగతా రిమైనింగ్ డేస్ ఈచ్ అండ్ ఎవ్రీడే నేను ఎంత చేయగలను మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అంత చేస్తున్నా. ఈవెన్తో పిల్లల్ని చూసుకుంటున్నాను. నాకు ఇంకోటి ఏమంటే కోచింగ్కి వెళ్ళాలని ఉంది. కానీ అక్కడ అట్మాస్ఫియర్ ఏంటి, అక్కడ వెళ్ళిన తర్వాత పిల్లలు ఎట్లున్నారని మా చిన్న పాపతో చాలా భయం నాకు అసలు. వెళ్ళిన తర్వాత ఉండలేకపోతే మళ్ళీ అమౌంట్ కట్టి వేస్ట్ అవుతుంది, హాస్టల్కు వేస్ట్, ఇవన్నీ ఆలోచించి మా సార్ అయితే వద్దనేసి అయితే చెప్పాడు. హాస్టల్కి అయితే వద్దు, నువ్వు ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నా ఇంట్లో ఉండి పిల్లల్ని, ఆఖరికి నేను మా తాతయ్య వాళ్ళ ఊరికి వెళ్తా అన్నా కూడా వద్దంటున్నాడు. ఇంట్లో ఉండి పిల్లల్ని ఎట్లా చూసుకుంటా నువ్వు చేయగలిగినంత నువ్వు చేయి, మేము సపోర్టివ్గా ఉంటామని ఇంట్లో వాళ్ళు కూడా చాలా అంటే చాలా బాగా సపోర్టివ్గా అయితే ఉన్నారు. గాడ్స్ గ్రేస్, దేవుని దయతో. ఎందుకంటే చాలా క్లాషెస్ నేను ఫ్యామిలీలో కూడా నా పిల్లలు పుట్టిన టైంలో ఫేస్ చేసినాను. ఇప్పుడు నేను చదవాలి, ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఉన్నప్పుడు వాళ్ళ ఎంకరేజ్మెంట్, వాళ్ళ సపోర్ట్ కూడా బాగుంది. మనస్ఫూర్తిగా అయితే నాకు నమ్మకం ఉంది. బై ఇన్ ఛాన్స్ వేరేది ఇది కాకపోతే మ్యాక్సిమం కాదనే ఆలోచన అయితే నాకు ఉంది. ఎందుకంటే మనం చేసే కష్టం తెలుస్తుంది కదా మనకు. ఒక్కోసారి లక్ ఫేవర్ అంటారు కదా, ఆవగించేంత అదృష్టం ఉండాలని. ఆ అదృష్టం మీదే నాకు నమ్మకం లేదు. ఎందుకంటే ఎప్పుడూ అది ఫేవరిజంగా అయితే రాలేదు. ఇప్పుడు వచ్చిందంటే అదృష్టమే అనుకోవాలి. ఆ అదృష్టంతో మేబీ ఏమన్నా లేకపోతే ఉంటే కాదు, హార్డ్ వర్క్ చేస్తున్న ఇప్పుడు ఈ పోస్ట్లను అయితే నేను అదృష్టం అని అస్సలు అనుకోను. నేను చేస్తున్న హార్డ్ వర్కే వచ్చిందని అనుకుంటా. అదే అదృష్టం లేని టైంలో ఇటు అటు అయితే నెక్స్ట్ ఫ్యూచర్లో అయినా, ఎందుకంటే చెప్పగలిగే స్కిల్స్ మనకు ఉన్నప్పుడు ఎక్కడైనా చెప్పగలం. అప్పటికైనా పిల్లలకి ది బెస్ట్ ఇవ్వాలని నేనైతే అనుకుంటూ ఉన్నాను. ఇప్పుడున్న ప్రెసెంట్ పిల్లలకి అపాలజైస్ అంటే స్కూల్లో ఉన్న పిల్లలకి ఎందుకంటే మీ గురించి ఆలోచించిన ఈవెందో నేను డెలివరీ అయిన తర్వాత కూడా ఒక బ్యాచ్కి 2nd month కంప్లీట్ అయింది మా చిన్న పాపకి. 3rd month నుంచి 1 hour వాళ్ళకైతే నేను వెళ్ళాను. కష్టం అవుతుంది మాకు, టీచింగ్కి ఎవరు లేరు, కంపల్సరీగా ఉండాలి మేడం. నేను ఎక్కడికైనా మార్కెట్కి అందుకు వెళ్ళినప్పుడు రిక్వెస్ట్ చేస్తూ ఉండేవాళ్ళు పిల్లలు. సర్లే దట్టు ఆ బ్యాచ్తో నాకు కొంచెం అటాచ్మెంట్ ఎక్కువ. అంటే బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ ఎక్కువ ఆ బ్యాచ్లోనే ఉంది నాకు. వాళ్ళు ఒక టీచర్ లాగా నన్ను కన్సిడర్ అస్సలు చేయరు. కొంతమంది మాత్రం ఈవెంట్ ఇప్పటికైనా అక్క అనే పిలుస్తారు. ఆ బాండింగ్ ఉండడం వల్ల వాళ్ళకి వెళ్ళాను. తర్వాత ఈ నోటిఫికేషన్స్ వల్ల ఇప్పుడు వాళ్ళతో అంటే లేదా రిలేషన్ అంటే ఉంది.
మీరు కూడా ఇంపార్టెంటే నాకు. కాకపోతే నేను 2 బ్యాలెన్స్ అయితే చేసుకోలేకపోతున్నాను. నేను జూలైలో చూసిన. జూన్‌లో చేసినాను. జూలై నుంచి డ్రాప్ అయిదామని అనుకున్నా. సరే 1 మంత్ టైం పీరియడ్ ఇవ్వాలి మీరని మేనేజ్మెంట్ అడగడం వల్ల, సరే ఈ 1 మంత్ కంటిన్యూ అయితాననే ఉద్దేశంతో అయితే వచ్చిన. 1 మంత్ చూసిన జూలై మొత్తం. అంటే స్కూల్‌కి వెళ్ళేసి నేను మేనేజ్ చేయగలనా? ప్రిపేర్ అయితున్నా. నాకది 100% సాటిస్ఫాక్షన్ అయితే లేదు. నేను కష్టపడుతున్నాను అనే ఉద్దేశం అయితే నాకు లేదు. అంటే నేను హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తున్నానని. ఏదో చదువుతున్నానంటే చదువుతున్నాను. ఇది సరిపోదు కాంపిటీషన్‌కి అనేసే ఉద్దేశంతో అయితే నేను మా సార్ కూర్చొని ఇంక బాగా డెసిషన్ తీసేసుకున్నాం ఓన్‌గా. వద్దు ఇంక క్విట్ కావడమే మంచిది అనేసి అయితే మా సార్ కూడా క్విట్ అయిపోయినాడు. ఎందుకు మెయిన్ రీజన్ ఇది ఒక రీజన్. ఇంకో రీజన్ ఏమంటే శాలరీ బేస్ కూడా వచ్చేసి అయితే క్విట్ కావాల్సి వచ్చింది. యాక్చువల్‌గా మేబీ అది పాజిటివ్ అయ్యుంటే ఈ పొద్దుటికి నేను కంటిన్యూ అయ్యేదాన్ని స్కూల్‌లో. ఈ మాటలు చెప్పాల్సిన అవసరం వచ్చేది కాదు. వీడియోస్ కూడా కంటిన్యూ వచ్చేవి. ఎందుకు అది క్విట్ కావాలంటే అదే శాలరీస్ వల్ల. ఇంక నాకు నచ్చలేదు. ఎన్ని రోజులు చేసినా ఇంతేనా? హార్డ్ వర్క్ అనేది వాల్యూ ఉండదా? మేబీ నేను చెయ్యలేదా లేదా? చేయకపోతే దట్ అది అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఐ నో. నాకు తెలుసు నేను ఎంత సాటిస్ఫాక్షన్‌గా పిల్లలు ఉండాలని కోరుకుంటానో. నాకున్న ఒక్క సెల్ఫిష్‌నెస్ ఏంటంటే ఐ వాంట్ టు బీ ద బెస్ట్ టీచర్. అందరితో నేను బెస్ట్ అని అనిపించుకోవాలి. మేడం ఎవ్వరు కూడా మేడం మాకేం చెప్పిందనే మాట నా నుంచి రాకూడదు, వాళ్ళ నుంచి రాకూడదు. నేను అలా అని వాళ్ళకి మంచే చెప్పాలని బాగా కష్టపడి వాళ్ళకు కొంతమంది అనుకుంటుంటారు గోడాడిస్తుంటుంది మేడం అని. అలా అయినా పర్లేదు, నేను దాన్ని పాజిటివ్గానే తీసుకుంటా. ఆ ఉద్దేశంతో అయితే చేశాను. మేబీ అక్కడ రికగ్నైజేషన్ నాకు అంత అనిపించకపోయేసరికి కొంచెం హర్ట్ అయ్యాను. మా గురించి ఆలోచించారా అంటే ఎస్ ఆఫ్ కోర్స్. నేను మా సార్ క్విట్ కావాలి అంటే ఇక్కడ నుంచి వద్దు డ్రాప్ అవుదామని చెప్పినప్పుడు నేను ఎంత ఏడ్చానో, ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశానో నాకు తెలుసు. ఎందుకంటే నాకు తెలుసు కదా, మీరు ఎవరు చూసింటారు. ఇప్పటికైనా బాధే ఉంది. ఇంకా మీకు ఎవరు రాకపోయేసరికి అయ్యో నేను చేసిన మిస్టేక్ వల్ల వాళ్ళు సఫర్ అవుతున్నారేమో అని. కానీ ఏం చేద్దాం, నాకు ఫ్యూచర్ ఇంపార్టెంటే కదా. నేను పిల్లల కోసమే కష్టపడాలి కదా. నేను చదువుకోవడం కోసం మెయిన్ రీజన్ అయితే డ్రాప్ అయ్యాను. ఒకవేళ ఇన్ కేస్ మీరు అనుకున్నట్టే మీ శాలరీ రీచ్ అయిందంటే వచ్చేవాళ్ళు కదా అంటే అఫ్కోర్స్ వచ్చేదానేమో. అప్పుడు ఈ ఫీలింగ్ ఏమి ఉండేది కాదు. కానీ దేవుడు అది నాకు క్విట్ చేసినాడంటే నేను సాధించాల్సింది వేరేది ఉందనే ఉద్దేశంతో అయితే నేను అనుకున్నాను. అదే మేబీ వెళ్ళి చూద్దాం దేవుడు ఎట్లా డిసైడ్ చేస్తాడో. ఇప్పటికైతే మీతో నాకైతే రుణానుబంధం తీరిపోయిందని అనుకుంటున్నా. కానీ ఒక్కటైతే నేను క్లారిటీగా చెప్పగలను, మీకు ఏం డౌట్స్ ఉన్నా, మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే అందరికీ ఇండివిజువల్గా నేను చెప్పలేను కాబట్టి మీకు ఏది ఉన్నా సరే నాకు ఒక మెసేజ్ చేయండి. నాకు తెలిసి మ్యాక్సిమం మీ అందరి దగ్గర నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది. మేడం మాకు పలాంది హెల్ప్ కావాలి మీ నుంచి, సబ్జెక్ట్ వైజ్ కానీ ఏదైనా సరే నేనైతే హెల్ప్ చేయనీకైతే రెడీగా ఎప్పటికైనా ఉంటాను. నాట్ ఓన్లీ ఫర్ దిస్ ఇయర్, మీరు ఫ్యూచర్లో ఎప్పటికి వెళ్ళినా మీ సీనియర్స్ కూడా ఇప్పటికి కూడా ఎవరైనా మెసేజ్ చేస్తా ఏదైనా గైడెన్స్ గురించి కానీ ఇలా వెళ్ళాలనుకుంటున్నాం, ఇది ఎట్లా మేడం మీ ఆలోచన ఏముంది మాకు కొంచెం సజెస్ట్ చేయగలరన్నా మేము చెప్తాం. ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళినా మా స్టూడెంట్సే కాబట్టి మ్యాక్సిమం చెప్తాం. ఇప్పటికి ఇయర్లో మీకు ఏదన్నా సబ్జెక్ట్ వైజ్ డౌట్ ఉన్నా కూడా ఒకసారి మీరు ఓకే మా మేడం చెప్పగలదని అనుకుంటే నో ప్రాబ్లం, మీరు నన్ను అడగచ్చు. నేను మీకైతే ఏదున్నా హెల్ప్ చేయనీకైతే రెడీగా ఉన్నాను. అది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఏదైనా చేయగలుగుతా. కాకపోతే ఒక 2-3 మంత్స్ చెప్తాను. డైరెక్ట్గా మాట్లాడాలన్నా, మీతో కొంచెం టైం స్పెండ్ చేయాలన్నా నాకు కొంచెం టైం పడుతుంది. 2-3 మంత్స్ నాకు చాలా అంటే చాలా టఫెస్ట్ టైం పీరియడ్ అనే చెప్పొచ్చు. కానీ ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ మీకోసం అయితే, ఎస్పెషల్లీ ఫర్ 10th క్లాస్ మీకోసం అయితే టైం నేను స్పెండ్ చేయగలను. మీకు అభ్యంతరం లేకపోతే, మా మేడంతో మాకు అవసరం ఉంది, మా మేడం మాకు చెప్పాలి అని అనుకుంటే
నేను చెప్తాను, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. స్కూల్ నుంచి వచ్చేసినంత మాత్రాన మీకు నేనేం చెప్పకూడదని ఏం లేదు కదా. మీ డౌట్స్ అన్నీ ఏమన్నా ఉన్నా క్లారిఫై చేస్తాను. మీకు అర్థం కానిది ఏదన్నా ఉన్నా, లేకపోతే ఫ్యూచర్ గురించి ఏదన్నా ఎటు ఏంటి అనేది డెసిషన్స్ కానీ జస్ట్ నా సలహా అయితే ఇస్తాను, ఇంప్లిమెంట్ చేసేదాన్ని అయితే కాదు కదా. అది మీ చేతుల్లో, మీ పేరెంట్స్ చేతుల్లో ఉంటుంది. బెస్ట్ వే అయితే చెప్పగలం. ఇప్పుడు నేను ఒకప్పుడు కష్టపడింటే బాగుండేదని ఎంత సఫర్ అవుతున్నానో, ఇప్పుడు కష్టపడుతుంటే ఆటోమేటిక్గా మార్నింగ్ నుంచి కూర్చుంటే ఆఫ్టర్నూన్ నుంచి కూర్చుంటే ఈవినింగ్, ఒక్కోసారి నైట్ వరకు కంటిన్యూ అవుతూ ఉంటాం. కళ్ళు అయితే లాగేస్తూ ఉంటాయి. ఫుల్ హెడేక్, ఒక్కోసారి హెడ్ ఎట్లా ఉంటుందంటే అంత ఉంటుంది. ఎందుకు ఇప్పుడు ఇంత స్ట్రగుల్ కావాల్సింది వస్తుందంటే, చేయాల్సిన టైంలో పని చేయలేదు. ఇప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత కొంచెం ఇప్పుడు కష్టపడాలంటే కొంచెం ఎవరికైనా అవుతుంది. నేను మీకు ఎప్పుడు చెప్పేది అందుకోసమే, కష్టపడాల్సిన టైంలో కష్టపడండి. తర్వాత మీరు లైఫ్ చాలా ఎంజాయ్గా ఉంటుంది. 20 ఇయర్స్ వరకు మ్యాక్సిమం మీరు కష్టం చేసినారంటే మీ లైఫ్ చాలా బాగుంటుంది. ఈ 21 ఇయర్స్ మీరు ఎంజాయ్ చేసినారంటే లైఫ్ కూడా అంతే సివియర్ అటాక్ అయితే ఉంటుంది. ఇదైతే నేను స్ట్రాంగ్గా చెప్పగలను. ఈవెందో ఇది కాకపోయినా నేను లైఫ్ అయితే మంచిగా, నాకంటూ ఒక ఎయిమ్ ఉంది. నేనంటూ కొంచెం అమౌంట్ తీసుకొని నేను ఎవరి మీద డిపెండ్ కూడా కాదలుచుకోలేదు. ఒకవేళ నేను అడిగి రిక్వెస్ట్ చేసి నా ఓన్గా నేను ఏదైనా పెట్టినా మేబీ సక్సెస్ కాకపోతే ఆ గిల్ట్ అనేది నేను తీసుకోలేను. నా హార్డ్ వర్క్తో నేను సంపాదించిన డబ్బులతోనే నాకంటూ సొంతంగా నేను ఒకటి, అది ట్యూషన్ సెంటర్ కానీ ఏదైనా సరే పెట్టేసి దాని నుంచి కొంచెం ఇన్కమ్ వస్తూ ఉంటే దాన్ని ది బెస్ట్ పొజిషన్కి తీసుకెళ్ళి అదే అమౌంట్తో ఓల్డేజ్ హోమ్ అయితే పెట్టాలని నా డ్రీమ్. నేను డిగ్రీలో అడిగిన మా టీచర్స్కి ఇదే చెప్పినాను, ఫ్యూచర్లో మీరు ఏం కావాలనుకుంటున్నారని అంటే నేనైతే ఒక ఓల్డేజ్ హోమ్ని అయితే రన్ చేయాలనుకుంటున్నాను మేడం అని చెప్పాను మా శ్రీవాణి మేడంతో. ఇప్పుడు కూడా అదే అనుకుంటూ ఉన్నాను. మా పిల్లలు కొంచెం హాస్టల్స్ వెళ్ళే ఏజ్, స్కూల్స్కి వెళ్ళి బాగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే టైంకంతా నేను సెటిల్ అయ్యి నేను అనుకున్న డ్రీమ్ అది ఏ విధంగా అయినా కష్టపడి చిన్నది కానీ చిన్న నుంచి నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నా. అంటే ఒక రేక్ షెడ్ నుంచి అది ఈవెన్ స్కూల్ అయినా కావచ్చు, వెళ్తూ ఫార్వర్డ్ స్టెప్ అయితే తీసుకోవాలనుకుంటున్నా. నా కష్టాన్ని నేను ఇన్వెస్ట్మెంట్ అనుకుంటున్నా. దీనికైతే మీ సపోర్ట్ ఫుల్గా ఉండాలి. సపోర్ట్ అంటే మిమ్మల్ని ఏం డబ్బులు సాయం అది కాదు, ఇదే త్రూ ఇట్లా వీడియోస్ ద్వారా కానీ ఏదన్నా ఉంటే అది ఒక ఇండైరెక్ట్గా నాకు కూడా సపోర్ట్ చేసినట్టు అయితే ఉంటుంది. నాకు తెలిసి మీ డౌట్స్ క్లారిఫై, ఎందుకు మేడం రాలేదని క్లారిఫికేషన్ అయితే వచ్చింది. నేనైతే డిఎస్సి ప్రిపరేషన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. అందుకోసం అయితే స్కూల్ క్విట్ కావాల్సి వచ్చింది. మెయిన్ రీజన్ అదైతే, సబ్ రీజన్ ఆల్రెడీ చెప్పేశాను కదా, అది కూడా ఉంది. ఆ రీజన్ వల్ల ఇప్పుడైతే బయటకు వచ్చిన. ఇంకేమైనా అడగాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో అడగచ్చు. ధన్యవాదాలు. ఉంటాను. బాయ్ బాయ్.